హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ నరేష్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నమస్తే, జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? అయితే బాగున్నాను. నా ఫస్ట్ వ్లాగింగ్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది కదా గైస్, అండ్ సెకండ్ వ్లాగింగ్ వీడియో కూడా వస్తుంది. సో స్టే ట్యూన్. మేబీ ఇప్పుడు ఒక 1 అవర్ లోపు అప్లోడ్ అయిపోతుంది. వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ అందులో దగ్గర ఒక 50 టైమ్స్ నేను అనే ఉంటాను సో అని చెప్పి. ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మొత్తం క్రికెట్ లవర్స్కి అయితే పండగ అనుకోండి. ఇక చాలామంది వెయిట్ చేస్తుంటారు ఐపీఎల్ కోసము, ఎప్పుడెప్పుడు ఐపీఎల్ వస్తుందా. చాలామంది మన దగ్గర క్రికెట్ లవర్స్ అంటే దేనికి అంత ఫ్యాన్స్ లేరు, కానీ క్రికెట్కి అయితే చాలామంది ఉన్నారు. ఈవెన్ మన స్టేట్ కాకుండా అన్ని స్టేట్స్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పుడున్న మన ఐపీఎల్ సీజన్కి అయితే దుమ్మురు వేసిపోతుంది. ఎందుకంటే వెయిటింగ్ ఫర్ ఐపీఎల్ ఎంతోమంది చూస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. నేను చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. బెట్టింగ్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే బెట్టింగ్స్ వేసి డబ్బులు అనవసరంగా బూడగొట్టుకుంటారు. నాకైతే అసలు ఆ బెట్టింగ్ ఎందుకు వేస్తారో, అనవసరంగా ఆ డబ్బులు ఉంటే ఇంట్లో ఏదో ఒక దానికి యూజ్ అయ్యేది. చాలామంది వాళ్ళ డబ్బులు పోయినాయి అని కాకుండా ఫ్యామిలీ డబ్బులు నానే, లేదంటే ఇంట్లో దీనికోసమైన అవసరమైన పెట్టుకున్న డబ్బులు కూడా తెచ్చేసి దాంట్లో వేసేస్తారు. సో ఫస్ట్ టైము బెట్టింగ్ ఆడినప్పుడు వాళ్ళు డబ్బులు ఏంటంటే మీకు ఆశ చూపించడానికి కొన్ని డబ్బులు అయితే ఇస్తారు. తర్వాత మీరు అరే వస్తున్నాయి కదా డబ్బులు అని చెప్పి ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా యాప్ కంట్రోల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, బ్లాక్లో పెట్టేసుకుంటారు. సో మీకు అలా రాకుండా డబ్బులు అనేటివి అనవసరంగా పోతాయి. సో ప్లీజ్ దయచేసి మ్యాక్సిమం అయితే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. దానికి కూడగొట్టుకోవడం ఈజీగానే ఉంటుంది, కష్టపడాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సో దయచేసి ఈ బెట్టింగ్లు అనేటివి అవి అనేది మానేసుకోండి బెటర్. లేదా ఒకసారి వేసే ముందు బెట్టింగ్స్ ఆలోచించండి. బెట్టింగ్ వేసుకోవాలని అఫీషియల్గా మంచిగా ఇస్తారు, కాకపోతే అది మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడు వాడు మళ్ళీ లాస్ట్కి. సో మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మన చేతులారా మనమే చేసుకున్నట్టు ఉంటుంది. సో కేర్ఫుల్లీ ఉండండి గైస్. ఎండాకాలం అయితే వచ్చేసింది. సో మే నెల రాకముందే ఎండలు అయితే బీభత్సంగా చంపేస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి, లేదంటే డిహైడ్రేషన్ అయిపోతారు. లేదంటే మీకు ఎక్కడైనా జ్యూస్ ఎలాంటివైనా తీసుకోండి, మంచిది అది. మళ్ళీ ఎండ దెబ్బ తాకింది అనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఎండలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ మధ్య బట్టల షాపులు అయితే ఎన్ని గరం చూస్తున్నాను, కాంపిటీషన్ చాలా అయిపోయింది. బిజినెస్ అయితే క్లాతింగ్కి టఫ్. పక్కనే జస్ట్ ఒక 4-5 షాప్స్ పక్కనే బట్టల షాప్స్ ఉంటున్నాయి. ఇట్లా కాంపిటీషన్ ఉంది. అసలు ప్రాఫిట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ షాప్స్ మాత్రం చాలా ఉంటున్నాయి. బైక్ ఎక్కడైనా పెట్రోల్ అయిపోయిందంటే ఇంకా రచ్చరంబోలే ఇక. ఎందుకంటే వెయిట్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి నియరెస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా పెట్రోల్ బంక్ ఉన్నా లాక్కెళ్ళాలంటే చాలా కష్టం. అమ్మో, నిన్న నాకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ అయింది, అందుకని నాకు ఇప్పుడు వాడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే నిన్న స్టోర్ గురించి ఇలా ఇంకో స్టోర్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు సడన్గా ఫ్యూల్ రేంజ్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే మనకి అప్రాక్సిమేట్గా ఇప్పుడు సపోజ్ ఒక 300 ఫ్యూల్ ఉన్నా కూడా దీంట్లో బ్లింక్ అవుతుంటుంది మన పెట్రోల్ ట్యాంక్ ఇంకా లో ఉందని చెప్పి. నాకు అదే అర్థం కాలేదు. మినిమం ఒక 100 రూపీస్ అలా ఉంటే మనకి బాగుంటుంది, కానీ మరీ 300 అంతా ఉన్నప్పుడు కూడా బ్లింక్ అయితే మనకి ఎలా తెలుస్తుంది పెట్రోల్ అనేది ఉందా లేదా. సో మేబీ నేను అలాగే అనుకున్నాను, అనుకోకుండా సడన్లీ ఫ్యూల్ అయిపోయింది. మంచిదైంది. నిన్న పెట్రోల్ బంక్ నాకు నియరెస్ట్లో ఉండే వాకబుల్లో. సో ప్రాబ్లం ఏంటంటే మనం పెట్రోల్ బంక్ వెళ్ళినా కూడా బాటిల్లో అనగానే వాళ్ళు లేదు బాటిల్లో ఇవ్వము అని అంటుంటారు కదా. ఏదో కొన్ని పెట్రోల్ బంక్స్లో ఇస్తారు, అన్నింటిలో అయితే ఇవ్వలేదు. సో నాకు నిన్న అదే ప్రాబ్లం అయింది. ఒక పెట్రోల్ బంక్లో అడగానే లేదు ఇవ్వను అన్నాడు. సో సరే అని చెప్పి మళ్ళీ ఇంకో పెట్రోల్ బంక్ వెళ్ళగానే వాడు కూడా ఇవ్వను అన్నాడు. సో నేను వానికి డైరెక్ట్ అడిగాను, అరే నా వెహికల్ కొంచెం అక్కడ పెట్రోల్ అయిపోయింది, నేను వాక్ చేసుకుంటూ ఇక హెల్మెట్ పట్టుకొని వచ్చాను, కావాలంటే మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను చూపిస్తాను అని చెప్పేసరికి సరేలే అని చెప్పి వాడు ఇంకా నా ఆధార్ కార్డ్ ఫోటో తీసుకొని ఇంకా పెట్రోల్ ఇచ్చాడు. కనీసము కొన్ని సిచ్యుయేషన్స్ రియల్ ఉంటాయి. కంపల్సరీ బైక్లో ఫ్యూల్ అనేది మెయింటైన్ చేయాలి, లేదంటే గోవిందా. ఉప్పల్ స్టేడియం ఉంది కదా, ఉప్పల్లో మ్యాచ్ అయింది అనుకోండి, అమ్మా ఏ ట్రాఫిక్ చూడొద్దు. దాని బదులు అసలు హాయిగా బండి ఎక్కడైనా పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడైతే. ఉప్పల మ్యాచ్ అయితే ఇప్పుడు ముందే మ్యాచెస్ ఉన్నాయి. ఇక్కడ మ్యాచ్ అయిందంటే గోవింద నా పనిగా. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. 1.5 hour టైం పడుతుంది ఇక్కడ నుంచి, ఉప్పల్ నుంచి జస్ట్ ఇక్కడ ఎన్జీఆర్ఎస్ స్టేడియం దగ్గరికి రావడానికి. అంత ట్రాఫిక్. నాకు వీకెండ్ వచ్చిందంటే మస్తు పండగ అసలు వీకెండ్స్లో. ఎందుకంటే మంచిగా రోడ్ అయితే ఫుల్లీ ఖాళీ ఉంటుంది, మొత్తం ఫ్లైట్స్ రన్వేలా దూసుకెళ్ళిపోవచ్చు మంచిగా.
ఎప్పుడు ఇట్లానే ఉంటే ఎంత బాగుంటుందో రోడ్స్ అని ట్రాఫిక్ లేకుండా. కానీ అది జరగాలంటే కష్టమే అనుకుంటా. చాలామంది అనుకుంటారు ఇలా మోటో బ్లాగింగ్ చేయాలంటే ఏం కాదు, ఈజీగానే ఉంటుంది, ఫోన్ పెట్టేసేసి అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అది డ్రైవ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుందో అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ మనం ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ వస్తాయో తెలియదు. ఒక్కోసారి మేబీ మౌంట్ అనేది ఫ్రీ అయిపోయి ఫోన్ కింద పడిపోయి డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు చేయడం కూడా. కంపల్సరీ బైక్ని కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, వీడియో అనేది రికార్డ్ చేస్తుండాలి, అండ్ మెయిన్గా కంటెంట్ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉండాలి. చాలా కష్టంగా ఉంటుంది అది చేయాలంటే. సో ఏదైనా రాదు, సో నేర్చుకోవాల్సి వస్తుంది. సో మనం ఆల్రెడీ మనకి తెలిసిందే, చిన్న ఉన్నప్పటి నుంచి మనం కూడా ఏది తెలియదు నేర్చుకొని పైకి వచ్చాము. సో ఇది కూడా అంతే, ఏదైనా కష్టపడాలంటే నేర్చుకోవాల్సిందే. అండ్ మీకు ఇలా మోటో బ్లాగింగ్ మొబైల్తో చేసినప్పుడు కంపల్సరీ గైస్ మెయిన్గా మౌంట్ అనేది మంచి క్వాలిటీ తీసుకోండి. సో ప్రజెంట్ మంచి క్వాలిటీస్ అయితే దొరుకుతున్నాయి. ప్రజెంట్ మీకు చాలా ఉన్నాయి మోడల్స్. బట్ నేను తీసుకుంది అయితే ఎగ్జాక్ట్గా దీని పేరు అయితే గుర్తులేదు. ఓకే, వర్త్ అనిపించింది. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఫ్రంట్ స్ట్రాప్లా ఉండేది ఉంది, స్ట్రాప్ ఐ మీన్ ఇక స్టిక్ చేయడానికి. సో అది కూడా నాకు బాగా అనిపించింది. బట్ ఏమో ఒకవేళ ఎప్పుడైనా ఫ్రీ అయిపోయింది అనుకోండి, చెప్పలేం, సడన్లీ ఏదైనా ఇష్యూ అయిపోయి కింద పడిపోతే ప్రాబ్లం కదా. దీనికనంటే కనీసం మనము అడ్జస్టబుల్ ఉంటుంది స్ట్రాప్ కాబట్టి దాన్ని టైట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నాకెందుకో ఇదే బెటర్ అనిపించి ఇది తీసుకున్నాను నేనైతే. ఏంది ఈ సిగ్నల్ దగ్గర ఇంత ట్రాఫికా? అస్సలు కాదే, ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉండదే. ఓకే, ఉందా? అదే అంటున్నా, ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉందంటే నేను నమ్మలేను అసలు. మేబీ వెహికల్స్ ఒకటేసారి ఎక్కువ వచ్చి జామ్ అయిపోయి ఉంటాయి. ఏంది భయ్యో, ఇందాకనే మంచిగా ట్రాఫిక్ ఉండదు, వీకెండ్ అనుకున్నా, ఇక్కడ చూస్తేనేమో ఇంత ట్రాఫిక్ ఉంది. సంథింగ్ ఈజ్ దేర్. ఎందుకు? ఓహోహో, అచ్చా, లెఫ్ట్ సైడ్లో స్కూల్ ఉంది కదా, ఐ థింక్ స్కూల్ టైం కాబట్టి అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. లేదంటే రోడ్ రాకెట్లా ఉంటుంది. ఏంది నాయనో, ఎండ మొత్తం పెనం మీద కాల్చుడు కాలుస్తుంది. ఇంత ఘోరమైన ఎండనా? లోపల షర్ట్ జాకెట్ వేసుకున్నారు, రెండు ముద్దయిపోయినట్టున్నాయి, అంత వేడి. షర్టును విండితే నాకు తెలిసి ఒక 1 కిలో నూనె అంత వెళ్తుంది, చెమట అంతుంది పచ్చిగా. హోలీ ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది. చాలామందికి హోలీ అంటే చాలా ఇష్టం ఆడడము. సో నాకు కూడా ఇష్టం ఉండేది, చిన్నప్పుడు చాలా ఆడేవాడిని. కానీ ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మళ్ళీ అది పూసుకున్నాక అది ఒక 1 వీక్ దాకా కలర్ పోదు, హెడేక్ ఉంటుంది. మన వాళ్ళు ముందే చాలా మంచోళ్ళు, నార్మల్గా ఆడి సరేరా ఇంటికి వెళ్దాం స్నానం చేసుకుందాం అయిపోతుంది అనేటట్టు కాదు. గుడ్డు కొట్టి, ఎంత పెండ కొట్టి, మళ్ళీ టమాటాలు కొట్టి న్యాచురల్ కలర్స్తో ఆడేస్తే అయిపోతుంది రా అన్నట్టు కాదు. లేదు, మనము మంచిగా ఆడొద్దు, మొత్తం బురదల పందిబుర్లతో చూడ అట్లనే ఆడాలన్నట్టు ఆడతారు మన వాళ్ళు. ఇంకా మనకి ఏడ నచ్చితే. అందుకే నేను ఆల్మోస్ట్ ఒక దగ్గర 5 years నుంచి అయితే 4 years నుంచి అయితే ఆడడము ఇంకా మానేశాను. దాని బదులు సేఫ్గా ఇంట్లో ఉండొచ్చు. కానీ మనలో బ్యాచ్ అయితే మరీ ఊకోరు కదా, ఇంట్లోకి వచ్చి మరి ఇంట్లోకి వెళ్ళి లాక్కెళ్ళి గుంజుకొని హోలీ ఆడిపించే రకము. సో నాకు తెలిసి ఇలాంటి బ్యాచ్ మీ వాళ్ళ దాంట్లో కూడా ఉంటారు, కామెంట్ చేయండి ఒకసారి. ఎండాకాలంలో స్విమ్మింగ్కి వెళ్తే ఉంటుంది, ఆహా స్వామిరంగా, అసలు ఎంత హాయి ఉంటుంది. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము. పర్టికులర్గా ఎండాకాలం వచ్చిందంటే ఫస్ట్ ఎప్పుడు టైం దొరుకుతుందా స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా అని చెప్పి రెడీగా ఉంటాను నేనైతే. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. ఇప్పటివరకు అయితే ఇంకెళ్ళలేదు, స్టార్ట్ చేయాలి. సో స్విమ్మింగ్ కూడా చేయాలి, హెల్త్కి కూడా మంచిది. అది పికప్ దొరికినప్పుడే మనకు అన్ని పనులు కుదురుతాయి. ఎందుకంటే మనం ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఉంటాము. సో అన్ని పనులు అదే రోజు పూర్తి చేసుకోవాలని. अपने को एंजॉयमेंट नहीं है, घर में काम करना नहीं तो अपना काम कर लेना. तो స్టాప్ అవుతుంది, మొత్తం వేసేస్తారు. కింగ్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఈ మధ్య అయితే. ఎక్కడైనా చూడండి సిగ్నల్స్ దగ్గర లేకపోతే ట్రాఫిక్ సర్కిల్స్లలో చాలామంది ఉంటున్నారు. డాక్యుమెంట్ నీతో ఖతం గయా కామ్సే. మరి కూడా ఎలా ఉందంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయిన ఆర్సీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏది లేదు అన్నా అసలు వదలట్లేదు, మరి అంత స్ట్రిక్ట్ ఉంది. ఇందులో ఎలా అంటే ఛాలెంజ్ చేసి వెళ్ళిపో అనేటట్టు లేదు. ఇప్పుడు కంపల్సరీ నువ్వు ఉంటే తెప్పియో అని మరీ అంటున్నారు, అంత స్ట్రిక్ట్ ఉంది. సో మనకైతే ఇప్పటివరకు అలాంటి ఇష్యూస్ అయితే కాలేదు. సో మనం అన్నీ సేఫ్గా ఉంటాం కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లం అనేది రాదు. సో మీరు కూడా కంపల్సరీ బయటికి వచ్చినప్పుడు వాలెట్లో లేదంటే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. బైక్ ఉన్నప్పుడు అవి గుర్తు రాకుండా ఎలా ఉంటాయి, కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాల్సిందే అవి. అండ్ మెయిన్ హెల్మెట్, కంపల్సరీ హెల్మెట్ వేసుకోండి.
బండి సేఫ్టీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్. మహీంద్రా థార్ అయితే నిజంగా ఎంత పాపులర్ అయింది, అసలు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ మహీంద్రా వెహికల్స్ చాలా ఉన్నాయి థార్ది. అసలు వెహికల్ కూడా సూపర్, నిజంగా ఆఫ్ రోడింగ్లో కూడా మొత్తం విరగదీసేస్తుంది. సూపర్ వెహికల్ నిజంగా. అసలు మనకంటే డ్రైవింగ్ రాదు, అంటే రాదంటే డ్రైవ్ చేస్తాము, అది రెగ్యులర్గా టచ్ ఉందనుకోండి రెగ్యులర్గా చేయొచ్చు. మనం అమాస పుణ్యానికి ఒకసారి చేసినాం అనుకో, అది మనకి ఏడొస్తుంది, ప్రాపర్ రాదు. మనము ఈ మధ్య ముందే నార్మల్ ఏమైనా పనులు చేసినప్పుడే మతి మరుపు ఎక్కువ వస్తుంది. ఇక మనం రెగ్యులర్ చేయని దానికి ఇంకా అది గుర్తు కూడా ఉండదు. ఫ్యూచర్లో మనం ఆప్షన్ ఉందో లేదో, అంటే ఎక్కువ ఉండడానికి అంటున్నారు. సో మనకు అదృష్టం ఉంటే ఓకే తీసుకుందాం, అప్పటి వరకు ఆ కారు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ జిమ్మీ కూడా దాని ఆపోజిట్గా వాళ్ళు లాంచ్ చేస్తారు జిమ్మీ. అసలు అదైతే ఎంత ఫ్లాప్ అయిపోయింది. తార్ అనగానే అక్కడ వెళ్తుంది చూడండి ముందు జస్ట్. అసలు తార్ నిజంగా అసలు ఆ లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది తార్ అయితే. జిమ్మీ అయితే మొత్తం టామీ జిమ్మీ అయిపోయింది అదైతే. సో అది గాయ్స్ ఇవాళ వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి భయ్య. తొందరగా అయితే మనం 500 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోతాం మీ సపోర్ట్ ఉందంటే. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, రైట్, బాయ్ గాయ్స్.